అందరికి ఈరోజు పుండి కారం నూరుతున్నాము. అంటే పుండి కారం అంటే పుండికి ఇది తెల్లగా ఉంటుంది. పుండి ఎర్ర పుండి కూర కాదు, ఇది తెల్ల పుండి కూర. ఇది మంచిది హెల్త్ కూడా. పుండి ఆకులు, మిరపకాయలు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు నూనెలో వేయించాలి బాగా. పుండి ఆకులు వేస్తున్నాయి ఇందులో. పుండి కూర ఆకులు ఉంటాయి కదా, ఇది వాటర్ పోవాలి బాగా ఇందులో వాటర్ పోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నట్లనే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. వాటర్ పోయిన తర్వాత నూనె వేయాలి. కరివేపాకు వేస్తున్నా, అట్లనే వేస్తున్నా దంచుతాం కాబట్టి. వాటర్ అన్నీ ఇట్లా పోవాలి. ఇప్పుడు వాటర్ పోయినాయి, ఇందులో వాటర్ పోయినాయి. ఇప్పుడు నూనె వేస్తున్నా. నీళ్ళు పోయినాయి ఇందులో నుంచి. ఇప్పుడు నూనె వేస్తున్నా. 2 చెంచాలు నూనె వేస్తున్నాం. నూనె వేయాలి. ఒక చెంచా ఉప్పు వేస్తున్నా. ఒక చెంచా ఉప్పు వేయాలి. ఇంకా కొంచెం పసుపు వేయాలి. అల్లము, వెల్లుల్లి వేస్తున్నాము. ఇప్పుడు ఇది బాగా కలపాలి. నూనెలో బాగా మరగాలి. ఇట్లా ఈ విధంగా బాగా నూనెలో మరగాలి. ఇట్లా అంత పుండాకు ఇంతే అయింది చూడండి. ఇలా నూనెలో బాగా వేయాలి. ఈ విధంగా నూనెలో బాగా మరగాలి. ఇలా మరిగింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసిన గ్యాసు. ఇది చల్లగా కావాలి. చల్లగా అయినాక మిక్స్ చేస్తే అయిపోయింది. ఇంతే. ఆఫ్ చేస్తున్నా. కొంచెం చల్లగా కానీ చల్లగా అయింది. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేస్తున్నా. జర టైం లేక నూరుతున్న కారం. ఇలా మిక్స్కి వేయాలి. ఈ విధంగా అయింది చూడండి. మస్తు టేస్ట్ అవుతుంది ఇట్లా. అయితే దీన్ని ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఈ పచ్చి ఉల్లిగడ్డ కలపాలి. ఇందులో ఉల్లిగడ్డ కలిపి ఇందులో ఉల్లిగడ్డ ఇలా పచ్చి ఉల్లిగడ్డ కలపాలి ఇందులో. ఈ విధంగా కారం ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత రొట్టెకెట్టుకొని తినాలి. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇట్లా రొట్టెకెట్టుకొని ఇట్లా జొన్న రొట్టెకు తినమ్మ. ఎట్లా టేస్ట్ చెప్పు. రొట్టెకెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది జొన్న రొట్టెకు. ఎట్లా అయిందమ్మా? టేస్ట్ అయిందా? కమ్మగా అయింది, మంచిగా అయింది. ఇట్లా అండి. నచ్చితే మీకు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.